ఈరోజు మనం మంత్రమాతృకా పుష్పమాలాస్తవంలోని 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. హ్రీంకారేశ్వరి తప్తహాటకృతైః స్థాళీ సహస్రైర్భృతం దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే. అంటే ఈరోజు మనం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాం. దివ్యాన్నం అంటే రుచికరంగా, శుభ్రంగా, పవిత్రమైన ఆహారం. ఘృతసూపశాకభరితం అంటే సమృద్ధిగా ఉన్న, భరితం అంటే సమృద్ధిగా ఉన్న ఘృత ఆవు నెయ్యి, సూప అంటే పప్పు, శాక అంటే కూరలుతో కలిపి సమృద్ధిగా ఉన్నది పెడుతున్నాం. చిత్రాన్న భేదం అంటే అన్నంలో రకరకాలు కలిపినవి పెడతాం. అంటే పులిహార, దధ్యోజనం, నిమ్మకాయ పులిహార, దబ్బకాయ పులిహార, మామిడికాయ పులిహార, ఇలా అన్నంలో రకరకాలు కలిపినవి, పోపుతో వేసినవి నైవేద్యంగా సమర్పిస్తున్నాం. దుగ్ధాన్నం, అంటే దుగ్ధము అంటే పాలతో కలిపిన అన్నము. అంటే బియ్యం, పాలు, బెల్లంతో చేసిన పరమాన్నం కూడా పెడుతున్నాం. మధు శర్కరాదధియుతం, మధు అంటే తేనె, శర్కర అంటే పంచదార, దధి అంటే పెరుగు, ఈ 3 కూడా నైవేద్యం పెడుతున్నాం. మాషాపూప, అంటే మినుములు, పూప అంటే మినుములతో చేసిన పిండి వంట, అంటే వడ, మినుములతో చేసిన వడ నైవేద్యంగా సమర్పిస్తున్నాం. బంగారు పాత్రలలో శుద్ధమైన ఆవు నెయ్యితో వండిన పప్పు, కూరలు, దివ్యాన్నము, పాలు, నెయ్యి, తేనెతో కలిపి చేసిన అమృతంతో సమానమైన పాయసము, చక్కెర పొంగలి, దధ్యోజనము, వడలు, బూరెలు, వివిధ అమృత ఫలములు నైవేద్యంగా నీకు మానసికంగా సమర్పిస్తున్నాను తల్లి, స్వీకరించు అమ్మా అని మనం మానసికంగా ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెడతాం. అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తుంది. శ్రీమాత్రే నమః.